ఇక అంబేద్కర్ ఓవర్సీస్ విద్యానిధి ఏపీలో జగనన్న విదేశీ విద్య దీవెన పేరు మార్పు, చంద్రన్న పెళ్లి కానుక వైఎస్ఆర్ కళ్యాణమస్తు, జగనన్న విద్య దీవెన పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్స్, వైఎస్ఆర్ విద్యోన్నతి పథకం, ఎన్టీఆర్ విద్యోన్నతి పథకం ప్రక్షాళన మొదలుపెట్టిన చంద్రబాబు ప్రభుత్వం. ఇది వైఎస్ఆర్ కళ్యాణమస్తును కాస్త చంద్రన్న పెళ్లి కానుకగా మార్చిందట. ఇక జగనన్న విద్య దీవెన కాస్త పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్స్ గా మార్చిందట. వైఎస్ఆర్ విద్యోన్నతి పథకాన్ని ఎన్టీఆర్ విద్యోన్నతిగా మార్చిందట. ఇక సహజమే, అది ప్రభుత్వం మారినాక సహజంగా పథకాల పేర్లు కూడా మార్చుకుంటూ పోతారు. ఇక్కడ తెలంగాణలో కూడా చూసినాం. ఎందుకంటే ఏ ముఖ్యమంత్రి వస్తే ఆ ముఖ్యమంత్రి పేరుతోటో వాళ్ళ పార్టీకి సంబంధించిన నేతల పేరుతోటో ఆ మార్పులు చేర్పులు ఉంటాయి. అయితే విదేశీ విద్య ఉన్నది కదా, జగనన్న విదేశీ విద్య అనేది దీన్ని కాస్త అంబేద్కర్ ఓవర్సీస్ విద్యా నిధి అని మార్చింది. ఇది మంచిదా? ఎందుకంటే అంబేద్కర్ గారు ఆ కాలంలో ఉన్నత చదువుల కోసం విదేశాలకు వెళ్ళిండు. కాబట్టి జగనన్న విదేశంలో చదువుకున్న ఇవి పెట్టకూడదు, అంబేద్కర్ది పెట్టడం మంచిది. ఎందుకంటే అంతటి ఉత్తముడు, అంతటి విద్యావంతుడు ఈ దేశంలో లేడు. 18 డిగ్రీలు 6 PhDలు చేసిన మహావిద్యావంతుడు అంబేద్కర్ గారు. కాబట్టి ఆయన పేరు మీద పెట్టడం బాగున్నది. ఇక్కడ ఒకటి జరుగుతుందట, ఏపీలో దళితుల మీద దాడులు జరుగుతున్నాయి, మొదలైనవి. అది దయచేసి దాన్ని తగ్గించాలి. చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, పవన్ కళ్యాణ్ గారు కావచ్చు. పవన్ కళ్యాణ్ గారు మీరు ఏమంటారు? చెగువేరా నాకు స్ఫూర్తి, క్యూబా వీరుడు, క్యూబా స్వతంత్ర వీరుడు చెగువేర గారు నాకు స్ఫూర్తి అంటాడు. ఒకసారి ఏమో మాయావతి గారు నాకు స్ఫూర్తి అంటాడు, ఒకసారి ఏమో అంబేద్కర్ గారు నాకు స్ఫూర్తి అంటాడు. ఇన్ని మాటలు మాట్లాడితే కానీ మిమ్మల్ని ప్రజలు దీవించి 21 సీట్లు ఇచ్చిండ్రు. జరగక దళితుల మీద దాడులు జరగకుండా చూడుర్రి. దళితుల మీద దాడులు జరిగిందంటే నీ రాష్ట్రానికి నాశనకాలం వచ్చినట్టు అర్థం, నీ ప్రభుత్వానికి నాశనకాలం వచ్చినట్టు అర్థం. దాన్ని తగ్గితే బతికి బయటపడతారు, లేదా మీ ఆగమైపోతారు.